బెంగాల్ రాజకీయాల్లో సువేందు అధికారి తన గురువు అమిత్ షా లాగా ఒక పూర్తి చాణక్య నీతిని వాడుతూ ఉన్నాడని చెప్పొచ్చండి. సామ దామ దండ భేదోపాయాలతో ప్రత్యర్థుల మైండ్ని బ్లాక్ చేస్తున్నాడు. ముందుగా భేదోపాయం చూస్తే అండి, గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ముస్లింలను ఓబీసీ లిస్టులో చేర్చి వాళ్ళకు ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ ఇచ్చేలా ఒక దొంగ లిస్టు తయారు చేసింది. దీనిపై కోల్కతా హైకోర్టు ఆ రిజర్వేషన్లను రద్దు చేస్తే మమతా ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఇప్పుడు సువేందు ప్రభుత్వం ఆ కేసును సుప్రీంకోర్టు నుంచి వెనక్కి తీసుకుంది. సో దీంతో హైకోర్టు తీర్పు అనేది ఫైనల్ అయిపోయి ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్లు పూర్తిగా రద్దయిపోయాయి. ఇక దండోపాయం చూస్తే అండి, రోడ్ల మీద నమాజు, ఈ లౌడ్ స్పీకర్పై బ్యాన్ పెడితే అసోంసోల్లో గొడవ చేయాలని చూసిన వాళ్లకు పోలీసులు గట్టిగానే బుద్ధి చెప్పారు. దాంతో వచ్చే వారి నుంచి మసీదుల్లోనే ఈ షిఫ్ట్ల వారీగా నమాజ్ చేసుకోవాలని ముస్లిం కమిటీలు అనేవి డిసైడ్ అయ్యాయి. అలాగే బెంగాల్లో 1950 నాటి స్లాటర్స్ రెగ్యులేషన్ చట్టాన్ని గట్టిగా అమలు చేయడంతో కోల్కతాలోని ఫేమస్ ఈ నిజామ్స్ రెస్టారెంట్ తమ మెనూ నుంచి ఈ బీఫ్ డిష్లు ఉంటాయి కదండి, అవి తీసేసింది. ఇంకోవైపు అభిషేక్ బెనర్జీకి చెందిన లీప్స్ అండ్ బౌన్స్ కంపెనీకి ఉన్న ఈ 24 బినామీ ఆస్తుల లిస్టులను సీఎం ఆఫీసు బయటకు తీసింది. వీటిపై ఈడీ విచారణ జరిపి జప్తు చేసేలా ప్లాన్ కూడా నడుస్తూ ఉంది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఎలాగైతే అజాం ఖాన్ ను జైల్లో పెట్టి ఫేమస్ అయ్యారో, ఇప్పుడు సువేందు కూడా బెంగాల్లో తన మార్క్ ను చూపించడానికి ఒక అజాం ఖాన్ కోసం వెతుకుతా ఉన్నాడు. అది ఫిర్హాద్ హకీమా, జహాంగీర్ ఖానా లేక అభిషేక్ బెనర్జీ అనేది త్వరలో తేలిపోతుందండి. జై హింద్.